అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ శ్రీ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథల నుండి భోజన చక్రవర్తి. చెరువులో స్నానం చేయడానికి భయపడే జనానికి గజ ఈతగాడి కథెందుకని తవరడగొచ్చు. కాని అత్తేసరు గిన్నెడు అన్నం 6గురికి సరిపోతున్న ఈ రోజుల్లో అప్పం బొట్లు ఆహార విశేషాలు నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవడం అవసరం. అప్పం బొట్లు 15 ఏళ్ల వయసులో ఆమడ దూరాన ఉన్న ఓ పల్లెటూరికి పురిటి కబురు మోసుకెళ్లాడు. చూపానని సోరమ్మ మునిమనవడు పుట్టాడన్న వార్త విని పొంగిపోయి ఆ సంధి చీకట్లో కందిపచ్చడి నూరి అప్పం బొట్లుని భోజనానికి రమ్మంది. వడ్డించిన మొదటి వాయికే నూరిన కందిపచ్చడి శాంతం అయిపోగా సూరమ్మ అటకమేంచి ఆవకాయ దించింది. నేతి గిన్నె కందిపచ్చడికే ఖాళీ అయిపోతే ఆవకాయలోకి నూనె వడ్డించింది. 3వ కలుపుకి ఆవకాయ జాడి అడుగంటగా గోంగూర బాణ ముందు పెట్టింది. బాణలో గోంగూర అయితే కొంత మిగిలింది. కాని వండిన అన్నం పూర్తవడంతో మళ్లీ వండే ఓపిక లేని సూరమ్మ మొహమాటం విడిచి ఇహ మజ్జిగ కలుపుకో అనేసింది. వండిన వంటంతా అప్పం పొట్లకే వడ్డించిన సూరమ్మ మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఏదో చప్పుడవుతుంటే దొంగలేమోనని దీపం పెద్దది చేసి ఎవడ్రా అక్కడ అని కర్ర తీసుకెళితే అక్కడ అప్పం బొట్లు గిన్నెల్లో ఏమైనా మిగిలిపోయిందేమోనని వెతుక్కుంటూ కనిపించాడు. సూరమ్మ, నువ్వట్రా పిచ్చి సన్నాసి, ఆకలేస్తోందిట్రా అని అప్పటికప్పుడు పొయ్యి రాజేసి పిండి కలిపి రొట్టె ముక్కలు పోసిస్తే అవి తిన్న తర్వాత గురకపెట్టి నిద్రపోయాడు అప్పం బొట్లు. మర్నాడు ఉదయం అప్పం బొట్లు ఆకలెరిగిన సూరమ్మ సోలెడు నెయ్యి పోయించుకుని గొల్లని పిలిచి 5 సేర్లు పెరుగు తెప్పించి మానేడు కందిపప్పు వండి అటక మీద ఊరగాయలన్నీ దింపి వేడివేడిగా అన్నం వడ్డించింది. ఆవకాయ నిన్ననే పూర్తయింది కనుక మాగాయ, మెంతికాయ ముక్కల పచ్చడి పప్పులో ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ ఖాళీ చేశాడు అప్పం బొట్లు. ఆ తర్వాత చింతకాయ పచ్చడి మీదకి లంఘించి చింతగింజలు మాత్రం మిగిల్చాడు. ఆ పైన 5 సేర్ల పెరుగు కలిపి అందులో నంజడానికి కారం పచ్చడి లేకపోతే ఉట్టినున్న ఉసిరికాయ కుండ దింపించి చప్పగా ఉన్న దాంతోనే సరిపెట్టుకుని భోజనం ముగించాడు. సంవత్సరానికి సరిపడ్డ ఊరగాయలు ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోతే పోయాయి గాని పిల్లాడు కడుపు నిండా భోంచేశాడు అని తృప్తి పడింది సూరమ్మ. అప్పం బొట్లు భుక్తాయాసం తీర్చుకొని 4 గంటల వేళ బయలుదేరి తిరిగి అమరావతికొస్తుంటే ఊరుకు ముందు డొంకలో సుబ్బయ్య గారు కంగారు పడుతూ కనిపించాడు. ఏమిటా కంగారు అని అప్పం బొట్లు అడగ్గా 5 బస్తాల జొన్నలున్నాయి, బండి మీదేసుకెళ్లాలని ఎడ్లను తోలుకురారా అంటే పాలేరు ఇంకా రాలేదు, వర్షం వచ్చేటట్లుంది అన్నారాయన. ఓ సింతేనా అని అప్పం బొట్లు ఉత్తరీయం నడుంకి బిగించి సరాసరి బండి దగ్గరకెళ్ళి కాడెత్తి భుజం మీదేసుకుని సర్న ఊళ్ళోకి లాక్కొచ్చి ఆ 5 బస్తాల జొన్నలు అలవోకగా సుబ్బయ్య గారి వరండాలో పడేసి చేతులు దులుపుకు ఇంటికి పోయాడు. కొంతకాలం తర్వాత సుబ్బయ్య గారు అప్పం బొట్లు తరపున పందెం కట్టాడు. 200 ఆవడలు తింటాడు అని పందెం. గుళ్ళో మంటపంలో ఏర్పాటు చేశారు. జనం అబ్బురంగా రాసాగారు. పొద్దుట్నుంచి గారెలు వండి పెరుగులో వేస్తున్నారు. 4 బాణల పెరుగు తెప్పించారు. ఆవడంటే ఇప్పటి కాలం ఆవడా. ఒక్కొక్క ఆవడ దోసెడు వెడల్పు, 2 అరచేతుల మందం. 4 గంటల వేళ అప్పం బొట్లు స్నానం చేసి మండపం దగ్గరకొచ్చేసరికి జనమంతా గుమికూడి ఉన్నారు. మంటపం మధ్యన బాసిపట్టు వేసుకుని పక్కకు చూస్తే 4 గంగాళాల్లో మెంతి పెరుగులో తేలుతున్న ఆవడలు కనిపించాయి. వాటి మీద తిరగమూత మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర నోట నీళ్లూరిస్తుంటే ఇంకెందుకు ఆలస్యం అన్నాడు అప్పం బొట్లు. కడిగిన విస్తరి పరిచి వరుసగా వడ్డించడమేమిటి? 10 ఆవడ వడ్డిస్తుంటే 4 నిమిషాల్లో విస్తరి ఖాళీ అవుతోంది.
విస్తళ్ళు కడిగిచ్చేవాళ్లు, వడ్డించేవాళ్లదే ఆలస్యమా అనిపిస్తోంది. మధ్య మధ్యన గొంతు జారడానికి మంచితీర్థం పుచ్చుకుంటూ చూసేంతలోనే 4 గంగాళాల్లో ఉన్న 200 ఆవడ మెంతి పెరుగుతో సహా అవలీలగా ఖాళీ చేశాడు. జనం ఆశ్చర్యపోయారు. అంతటితో అవలేదు. ఖాళీ విస్తరి చూపిస్తూ, ఇంకా ఉన్నాయా అని అడిగాడు. వంట మనిషి వచ్చిన జనానికి తలో ముక్క ఇవ్వొచ్చని ఓ 50 ఆవడలేసి వేరే గంగాళంలో పెట్టాడు. అది కూడా తెప్పించి పూర్తి చేసి బ్రేవ్ మని తేంచుకుంటూ లేచి వెళ్ళిపోయాడు అప్పం భొట్లు. జనం ముక్కున వేలేసుకుని, వీడు హరించుకోలేడు, చస్తాడు అనుకున్నారు. అప్పం భొట్లు పార తీసుకొని సరాసరి కృష్ణకెళ్ళి అవతలొడ్డుకు ఈదుకుంటూ పోయి పారతో ఇసుక తవ్వడం మొదలెట్టాడు. అలా 2 గంటలు ఇసుక తవ్వి స్నానం చేసి ఇంటికొచ్చి రాత్రికి శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు. పెళ్లి భోజనాల్లో తలుపు వారగా కూర్చునేవాడు అప్పం భొట్లు. స్వయంగా వెళ్లి 3 విస్తళ్ళు కలిపి కుట్టుకుని తెచ్చి వేసుకునేవాడు. గోకర్ణంతో పప్పు తెచ్చి గరిటెతో వడ్డించపోతే, వెధవ గరిటెలు తీసై అని గోకర్ణం వంపించేవాడు. నేతి జరీతో నెయ్యి వడ్డిస్తుంటే వేళ్ల సందున ఎన్ని లోయలుండేవో తెలియదు. చేతిలో నెయ్యి కనిపించేది కాదు. జారీ ఖాళీ కావలసిందే. కూరల పళ్ళాలు, పప్పు గిన్నెలు, పులిహోర పళ్ళాలు, పులుసు బకెట్లు అన్నీ అప్పం బొట్లు దాకా వచ్చి ఖాళీ అయి వెనక్కు వెళ్లవలసిందే. ఆఖరణ లడ్డూల బుట్ట వస్తే గాలి కోసం ఉస్ అన్నట్టు ఎంగిలి చెయ్యి జాడించి ఆ చెయ్యి బుట్టకు తగలగా అంటయింది, ఇంకెందుకు పనికొస్తాయి అని బుట్టెడు లడ్లు విస్తట్లో వంపించుకునేవాడు. అలా సాగిపోయిన అప్పం బొట్ల ఆఖరి దశలో కరువొచ్చింది. పెద్దవాడైనా జఠరాగ్ని తగ్గినా జివ్వ చావలేదు. 3 వీసెల వంకాయ కొని మువ్వంకాయ కూర చేయించి అరసోలెడు నెయ్యి వడ్డించగా నేను భోంచేస్తుంటే చూసి వినోదించేవారు శోభనాద్రిగారు. ఇప్పుడా సదుపాయం ఏది అని విచారించేవాడు. పోతూ పోతూ అప్పం బొట్లు కొడుకుని పిలిచి చెప్పాడు, పేరయ్య, నా తద్దినానికి మంచి తిండి పుష్టి ఉన్నవాణ్ణి భోజనానికి పిలవరా. అప్పం బొట్లు పోయిన తరువాత పేరయ్యకి తండ్రిలాంటి తిండి పుష్టి ఉన్నవాడు కనిపించలేదు. ఉన్నా అలా పెట్టగల తాహతూ కుదరలేదు. అతని మనవలకి ముని మనవలకి అప్పం బొట్ల ఆహార లీలలు చెప్పుకోవడమే మిగిలింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.